మీ నియోజకవర్గంలో ఓవర్లాప్ ల్యాండ్ను తీసుకొచ్చి జీహెచ్ఎంసీ కింద అనుమతులు తీసుకొచ్చి అదొక పెద్ద మొత్తం ఈసీలన్నీ నేను చూసాను మీరు తీసుకొస్తే దాంట్లో అంతా సగంలో పేరు మార్చడము ఇవన్నీ కూడా అక్కడ నడిచినాయి. మరి మీది కూడా బాధ్యత ఉంటుంది కదా అందులో. నేను లెటర్ పెట్టి ఎంపర్మెంట్ యాక్ట్ పెడితే కమిషనర్ గారు ఏమి ఇచ్చారు తల్లి? అంటే మీరు ఎమ్మెల్యే మీ గవర్నమెంట్ కానీ అక్కడ అంత 36 ఎకరాల ల్యాండ్ మొన్న ఇచ్చింది కదా తల్లి. పర్మిషన్ యాక్ట్ మొన్న ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చెప్తే కూడా వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయాలి తల్లి? కిషన్ రెడ్డి గారు లెటర్ రాశాడు, అతను లెటర్ రాయలేడని అతను ఐడిపిఎల్ ల్యాండ్లో సపోర్ట్ చేసిన అన్న కిషన్ రెడ్డి గారు కూడా ఇది సర్వే చేయండి దీన్ని కాపాడండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, స్పందించలేరు. నేను సెంటర్ దాన్ని అందుకే అడుగుతున్నా, ప్రూఫ్ స్పందించలేరు కాబట్టి సెంటర్కి సంబంధించిన ఇండియన్ సర్వీస్ ఆఫ్ ఇండియా నుంచి సర్వే చేపియండి, ఎంత ల్యాండ్ ఉందో చూపెట్టండి. అది కూడా నేను ఏమంటున్నా, ఐడిపిఎల్లో అమ్మనీకి లేదు తల్లి, అమ్మొద్దు అని చెప్తున్నాను. ఇక ప్రజలకి ఇవ్వండి, ఓ పార్కులకి ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ కట్టియండి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రజలదే కదా, కాబట్టి ప్రజలకు చెందాలి. అది మీరు అమ్ముకొని మేము పోతాం సెంటర్కి, మేము అమ్ముకొని మొత్తం స్టేట్ గవర్నమెంట్ కుదరదు. అది ఐడిపిఎల్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఆ రోజు గవర్నమెంట్ దగ్గర ఐడిపిఎల్ తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని నమ్మి నిరుపేదలకి ఇవ్వమని అడుగుతున్నా. ఇటువంటి కబ్జాదారులు ఏమనంటే దాన్ని యాక్షన్ తీసుకోండి. అలా కృష్ణారావు 4,000 కోట్లు అని రాశారు. 600 ఎకరాలు 50,000కు 50 లక్షలకు 50 కోట్లకు 60 కోట్లకు ఎంత అవుతుంది తల్లి? 30,000 కోట్లు 3,000 కోట్లు అవుతుంది, 3,000 కోట్లు అవుతుంది. 4,000 కోట్లు అని రాశాను పేపర్లో. నేనేం చెప్పాలి తల్లి? అంటే 800 ఎకరాల ల్యాండ్ నేను నా ఆధీనం ఉందా తల్లి? ఇప్పుడు రమ్మానండి, రాసినటువంటి పేపర్ ఛానల్స్ కానీ మీరు కానీ అందరు ఏకంగా పోదాం. ఈరోజు ఇది ఐడిపిఎల్ ముఖ్యంగా ఈ 36 ఎకరాలకు సంబంధించి ఒకటి సర్వే నెంబర్ మీరు ఇచ్చిన పేపర్లు చూశాను. సర్వే నెంబరు ఎక్సెస్ ఉన్న ల్యాండ్ని తీసుకొచ్చి ఓవర్లాప్ అయిన ల్యాండ్ని తీసుకొచ్చి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ కన్స్ట్రక్షన్ ఇంకొకటి ప్యూర్ ఐడిపిఎల్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఎవరు చేయాలి దానికి సంబంధించి ఎవరు చేయాలి తల్లి? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే కాదు కదా. సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. అట్లా ఏం లేదు, ఇద్దరు ఒకటే తల్లిడా, వాళ్ళు వీళ్ళు ఒకటేడా, కనపడతలేదా ఈడ? నేను ఈట రాజేంద్రని కలుస్తారు రేపు పోయి, ఎందుకంటే తన మంచి మనిషి. ఇప్పుడు అంత 36 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరిగితే కొన్నోళ్ళందరూ కూడా రేపు 1700. నాకేం సంబంధం? నేను పోరాడుతున్నా, లెటర్ పోనీ కవిత అన్నది ఎప్పుడన్నది మొన్న అన్నది. నేను లెటర్లు ఇచ్చి ఎన్ని నెలల నుంచి ఇస్తున్నా తల్లి?